హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రజెంట్ పనులు లేక ఇళ్ళ దగ్గర ఉంటున్నాము. మొక్కజొన్న చేనుకి అయితే వచ్చాను చూద్దామని. నీరు కడితే గొలకలు వేసిన తర్వాత రాలేదు. మా చేనుకి అయితే సంక వచ్చింది ఫ్రెండ్స్. అంటే మొక్కజొన్న కండి రావటాన్ని సంక వచ్చింది అంటారు. ఇదిగోండి, ఇక్కడ తీసి వచ్చింది. చాలా ఎత్తు పెరిగిపోయింది. మా చేను చూసుకొని చాలా రోజులు అవుతుంది. ఇదైతే గట్టు, ఇదైతే మా చేను, ఇదైతే పక్క చేను. వీళ్ళ చేలో పీసులు వచ్చేసినాయి మొక్కజొన్న కండికి. మాకంటే ముందేశారు, ఒక 20 రోజుల ముందు. మేము నీళ్ళ తడి చూసుకొని వేసుకున్నాం అనమాట. ఇంకా మాకు రాలేదు. ఇప్పుడే ఈ ఒక్కటే పీస్ వచ్చింది, ఇంకా పొట్టలే వచ్చినాయి ఇప్పుడు. అంటే సంక వచ్చిందనమాట. ఇదిగోండి మొక్కజొన్న కండి వచ్చేది, ఇందులో నుంచి కండి వచ్చింది. ముందుకు వెళ్దామంటే కటిక చీకటిగా ఉంది. పొద్దుగుకింది, నేను పొద్దుగిన తర్వాత వచ్చాను. చూడండి ఎలా ఉంది గట్టు. మొత్తం ఆకులు అటువైపు ఇటువైపు మొత్తం పడిపోయినాయి అన్నమాట. లోపలికి వెళ్ళటానికి ఖాళీ లేదు. పైన అయితే సుంకు వచ్చింది, దాన్ని సుంకు అంటారు కనిపించేదాన్ని. సుంకు వస్తే ఆటోమేటిక్గా కండి కూడా వచ్చేసింది. పీస్ అదిగా వచ్చిందన్నమాట. గాలికి చూడండి, సాయంత్రం పూట చేను మీద పైరు మీద గాలి చల్లగా ఉండిద్ది, చాలా ఊగుతుంది. మా ఏరియాలో ఈ సంవత్సరం మొత్తం మొక్కజొన్న వేసారనమాట. మీ వైపు అయితే ఏమేమి పంటలు వేసారో కామెంట్లో చెప్పండి. మా మొక్కజొన్న చేను ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.